పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనలకు అనుగుణంగా కేంద్ర బడ్జెట్ ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ సమాజంలోని చిట్టచివరి వ్యక్తి వరకు బడ్జెట్ ఫలాలు అందే విధంగా ఉండడం హర్షణీయమని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇంతటి మంచి బడ్జెట్ చూడలేదన్నారు. 7 అంశాలు ఆధారంగా బడ్జెట్ రూపకల్పన చేశారని, ప్రతి రాష్ట్రానికి వడ్డీ లేని రుణాలు అవకాశం కల్పించడం ద్వారా కేంద్ర ఫెడరల్ స్ఫూర్తి కనబడుతుందని వ్యాఖ్యానించారు. శాఖల వారీగా ఉన్న బడ్జెట్ ని విమర్శించడం అంటే ప్రతిపక్షాల సంకుచిత బుద్ధికి నిదర్శనమని అన్నారు. మన దేశంలో అత్యద్భుతమైనటువంటి బడ్జెట్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. 7 పిల్లర్స్ బడ్జెట్, 7 స్తంభాల బడ్జెట్, 7 ఋషుల బడ్జెట్. ఈ బడ్జెట్ ఇవాళ ప్రో పూర్ బడ్జెట్, సామాన్యుల బడ్జెట్. ఇది సామాన్యుల బడ్జెట్, మహిళల బడ్జెట్. మహిళలకు సంబంధించి 80 లక్షల మహిళా సంఘాలని అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి బడ్జెట్. 20 లక్షల కోట్ల రూపాయలు రైతులకి రుణాలు ఇవ్వాలి. ఆ రైతులకి ప్రత్యేక బడ్జెట్ ని, ప్రత్యేక నిధిని కేటాయించాలి. అన్ని కోఆపరేటివ్ సొసైటీస్ ని డిజిటలైజేషన్ చేయాలి. భారతదేశ వ్యాప్తంగా కోఆపరేటివ్ సంస్థలని రాబోయేటువంటి రోజుల్లో రైతాంగానికి మరింత అనుసంధానించాలి. కోఆపరేటివ్ సంస్థలన్నీ కూడా చెయ్యగలిగే అవినీతిమయమైపోయేటువంటి ఈ సంస్థని మరలా కాపాడాలి, పునరుజ్జీవింప చేయాలి. కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్ని కూడా గ్రామ వికాసంలో అభివృద్ధి చెందించాలి. ఎఫ్పిఓస్ ని మహిళా సంఘాలు ఏ విధంగా అయితే వ్యాపారం చేస్తున్నారో ఇవాళ రైతు కూడా ఆ విధంగా వ్యాపారం చేయాలి. ఎఫ్పిఓస్ ని అభివృద్ధి చేయించాలి. అలానే 1 కోటి మంది ఫార్మర్స్ కి ఆర్గానిక్ ఫార్మర్స్ గా మార్చాలి. దేశంలో మిల్లెట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఏదైతే ఫెర్టిలైజర్ బదులు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ని, మెన్యూర్ ని ఇవాళ రైతాంగానికి ఇవ్వాలి. ఈ విధంగా అగ్రికల్చర్ కానీ ఏదైతే ఎస్టీస్, ఎస్సీస్ కి సంబంధించి అనేకమైన ప్రాయోజిత ప్రాజెక్టుని ఆలోచన చేస్తుంది. ప్రకటించాలి. బడ్జెట్ లో 10,000 కోట్లతో ఎస్టీస్ కి అనేక రకాల ఏకోపాధ్యాయ పాఠశాలలు, 35,000 టీచర్స్ ని అపాయింట్ చేయాలి. ఎస్టీస్ కి 3 లక్షల మంది పిల్లలకి ఇవాళ మనం చదువు చెప్పించాలి. కిసాన్ సమ్మాన్ నిధిని పెంచాలి.